ఉచితమైన కృపను బట్టి బట్టి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వరకు ఆరాధనలో మీరు తోడుని మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలో తెలుసుగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. ఒట్టువాడిని మట్టివాడికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు సిలువ చాటును మరుగుపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకునండి. వినగలిగిన చెవులు గ్రహించుకున్నది మాకు దయచేసి వాటికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సిలువ చాటును మరుగుపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకుని చెప్పిన ప్రభా నిలబడేవారు మాత్రమే మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవా మీరే మాతో మాట్లాడి నీ విలువైన మాటలను మా హృదయంలో నీరు కట్టి పలింపు దయచేసి ఆయన నిరాత్మను వ్యతిరేకతలో తిరుగువర్షవాళ్ళు ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి ఈ స్థలంలో మీ ఆత్మను కమ్మలించండి. ఈ మైక్ ద్వారా అయినా ఎంతమంది ఎదుర్కొంటున్నారో వారికి కూడా ఆదరణ దయచేయండి. వారి హృదయాల్లో కూడా వాక్యాన్ని నింపుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు సిలుచోటు మరుగుపరిచి ప్రభా మా అందరి తర్వాత మాట్లాడి మా హృదయాలకు కావాల్సిన వర్తమానం మాకు దయచేసి నీవే మా దేవుడు సజీవుడు అని రుజువుపరచుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరము కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము ప్రసంగి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాం. దావీదు కుమారులను యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరుడు పడుచున్న పాటు అంతటి వలన తనకు కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచియుండును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణంలో పోయి ఉత్తరములకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చును అక్కడికి అవి ఎల్లప్పుడూ మరలిపోవును. ఎడతెరసి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాని వివరింప జాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుచున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక వెళ్ళబోవును, మునుపు జరిగినదే మనకు జరగబోనని. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని, ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకటి చెప్పు. చాలండి. ఇక్కడ ప్రసంగి చెప్తున్న దాన్ని బట్టి ఎవరి పని ప్రకృతి దాని పని అది చేస్తుంది. దేవుడు చెప్పిన ప్రకారము దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎవరు చేయట్లేదు. ఇప్పుడు అంటే ఎవరు చేయట్లేదు. ఇప్పుడు సముద్రం పని సముద్రం, నదుల పని నదులు చేసుకుంటున్నాయి, గాలి పని గాలి చేసుకుంటుంది, సూర్యుని పని సూర్యుడు చేసుకుంటున్నాడు. మరి మన పని మనము చేసుకుంటున్నామా? సూర్యుడంట ఎక్కడో ఇచ్చాడో మరలా అస్తమించి మరలా త్వరపడి ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా ఉదయించడం కోసం. ఎక్కడి నుంచి అయితే ఉదయించాడు మరలా అక్కడి నుంచి ఈరోజు ఉదయం వచ్చింది, సాయంత్రం వెళ్ళాడు.
రేపు ఎక్కడి నుంచి వస్తాడా? మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాడు సూర్యుడు? అంటే దాని పని దాన్ని దేవుడు ఆజ్ఞకు శిరస వహించి దాని పని అది చేసుకుపోతుంది. మనమేమో ఈ లోకంలో ఏదో సంపాదించుకుందాం, ఇదే ప్రపంచం, ఇదే శాశ్వతం అనుకుని త్వరపడి పరుగులు పెడుతున్నాం వ్యర్థమైన దానికోసం. సూర్యుడితో ఉన్న సమస్యలు ఏంటంట? వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అవన్నీ ఇక్కడ పడేవి. ఉండేది భూమి ఒక్కటే ఇక్కడ ఉండదట. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ లోపల ఉన్న ప్రతి మనిషికి తెలుసు. పాపం మన వైజాగ్లోనే అట్లా జరిగింది. మనవుడు తాతయ్య ఆస్తి కోసం 90 కోట్లు కొడిసంటాడు. ఎన్ని కోట్లు? కత్తితో 90 కోట్లు కొడి. పాపం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు ఆయన. ఏమైనా పొందుకున్నాడండి? దాని తర్వాత ఆయనకే కదా, మనవడికే కదా. అయితే ఈ లోకంలో ప్రతి వ్యక్తిని పాపం వైపు నడిపించిన, వ్యసనాల వైపు నడిపించిన, అంటే నరహత్యల వైపు నడిపించిన, వ్యభిచారం వైపు నడిపించిన, త్రాగు వైపు నడిపించే నాయకుడు ఎవడే అంటే ధనాపేక్ష. వీళ్ళందరినీ నడిపించే నాయకుడు సాతానుడు. వాడు ధనాన్ని చూపించి తప్పుదారి పట్టిస్తున్నాడు. అవి చేసే ప్రతి వాళ్ళకి శాపమే కానీ ఏమైనా ఆశీర్వాదం వస్తుందంట? త్రాగుబోతుకి, తిరిగిపోతుకి, వ్యభిచారికి, మోసగాడికి, దొంగలకి, నరహత్య చేసేవారికి, అంతకులకి ఆశీర్వాదాలు ఉంటాయండి? ఉంటాయా? ఎందుకని అవి వ్యర్థమైనవి. వాటి వల్ల ఎవడు మెచ్చుకునేవారు ఎవరు ఉండరు, ఒక సాతాను బిడ్డలు తప్ప. కొడుకు తాగొస్తే తల్లిదండ్రులు భలే ఆనందపడ్డారంటే వారంత దౌర్భాగ్యులు కొడుకుంటారు. మంచి తల్లిదండ్రులు త్రాగుబోతు కొడుకునో లేదా తిరుగుబోతు కొడుకునో మెచ్చుకుంటారా? మా బంగారు మా అబ్బాయి కాబట్టి ఇంత గర్వంగా మా ఉందాతనంగా ఉన్నాడని మెచ్చుకుంటారా? మరి పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రికి ఇవన్నీ అసహ్యమైనవి. ఇవన్నీ అసహ్యమైన వీటికి దూరముగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. తన బిడ్డలను ప్రేమించేవాడు పాపానికి దూరంగా పెంచుతాడు. పాపానికి దూరంగా పెంచాలంటే ముందు, వారికంటే ముందు నా బిడ్డలు నేను పెంచాలంటే నేను నీతిమంతుడిగా బ్రతకాలి. ఈ లోకం వైపు, ఈ లోకం మాలిన్యం వైపు నేను చూడకుండా ఉంటే నా బిడ్డలను నేను చెప్పుకోగలను. మనం ఎలా ఉంటున్నాం? మన బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నాం అంటున్నాం, మన బిడ్డలకు ఆస్తి సంపాదిస్తున్నాం అంటున్నాం, కానీ జ్ఞానాన్ని సంపాదించామా? ఆత్మీయతలో నడిపిస్తున్నామా? దేవుడికి లోబడే బిడ్డలుగా మనం బిడ్డలను పెంచుతున్నామండి? ఎలా పెంచుతున్నాం? ఏ స్థితిలో ఉన్నారు వారు? పరిశీలన చేశారా? నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి? మొదట పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఏంటంటే మంచితనం అనేటువంటి ఆస్తి. అది దేవుని యొక్క ఆత్మీయతలో పెంచేటువంటి ఆస్తి. యేసు ప్రభు రక్షకునిగా వారికి ఒక గొప్ప భాగ్యాన్ని ఇవ్వాలి. విలువైనవి ఇవ్వట్లేదు. ఈ సూర్యుని కింద ఉన్నవన్నీ ఇచ్చేస్తున్నాం. సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం, బట్టలు ఇచ్చేస్తున్నాం, వాహనాలు ఇచ్చేస్తున్నాం, ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నాం. వ్యర్థమైనవి ఇస్తున్నాం. ఉపయోగపడేవి ఇట్లా, ఉపయోగం లేనివి, పిల్లలను పాడు చేసేవి, తప్పుదారి పట్టించేవి మాత్రము ముందే కొనేసి ఇచ్చేస్తాం కదంటారా? మేము అలాంటివి చేయట్లేదు అన్న వాళ్ళు చెప్పాలి, తప్పించి చెప్తాం. మేము అలాంటి వాటిని మా పిల్లలకి మేము ఇవ్వండి, ఈ లేదు ఎటు మీద నివ్వం కూడా అన్నవారు ఎవరు చేస్తే మిమ్మల్ని తప్పించని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి కోపం వచ్చింది. అంటే నేను ఈ పైన నన్ను కూడా కలిపి చెబుతున్నారని మాస్టర్ గారు అనుకోవచ్చు. ప్రతి కుటుంబంలో సమస్య ఉంది. అదేంటి అంటే కుటుంబంలో సఖ్యత లేనటువంటి సమస్య. కారణం ఏంటంటే ఇక్కడ ప్రసంగించినట్లుగా వ్యర్థము సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము. ఆ వ్యర్థాన్ని మనం పోగేసుకుంటున్నాం. ఆ వ్యర్థమైన దాన్నే మనం పోగేసుకుంటున్నాం. అందుకనే మన కుటుంబాల్లో సమస్యలు. ఆస్తి 100 కోట్లు ఉండవచ్చు, వాడికి సమస్య ఉంటుంది. చెట్టు కింద
తిని పడుకునే ఆ పూట కాపాడు తెచ్చి తినేవాడికి సమస్య ఉంటుంది. చెట్టు కింద పడుకున్న సమస్య ఏంటంటే రేపు ఎప్పుడు తెల్లారిద్ది, ఏం తెచ్చుకోవాలి, ఎట్టెళ్ళు బ్రతకాలి అనే సమస్య వాడిది. వీడి సమస్య ఏంటంటే ఎట్టెళ్ళి 1 కోటి రూపాయలు రావాలి, ఎట్టెళ్ళి ఎవరి ముందు సంపాదించుకోవాలనేది వీడిది. ప్రతి వాడికి సమస్య ఉంది, రేపు ఒక టార్గెట్ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు రేపు నీది కాదు, నీకు రేపు టార్గెట్ లేదు. ఈరోజే నీ గురి, ఈరోజే నీ సమస్య, ఈరోజే నీ పని. రేపు గురించి రేపే చింతించుకుంటుంది. ఈ రోజు గురించి నువ్వు ఆలోచించు. ఈరోజే రక్షణ దినము, ఈరోజే అనుకూలమైన సమయము. ఈ రాత్రే నేను ప్రాణం అడిగితే రేపు పొద్దున్న ఇస్తానని చెబుతామా? డబ్బులు అడిగితే రేపు ఇస్తానని చెప్తుంటాను అనుకున్నాం. దేవుడు కేకేసే రా 5 బయలుదేరంటే లేదు ప్రభావ రేపు పొద్దున్న వస్తాను చెప్తామా? చెప్పగలం అసలు అవకాశం ఉన్నట్టురా. దేవుడు పిలిస్తే ఒక్కొక్కళ్ళ యజమాని తోపుకుని వెళ్ళినట్లుగా వెళ్ళటమే, దానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు. అయితే ప్రియుల ఆ వ్యర్థాన్ని సంపాదించుకుని ఉంటే ఆయన పిలుస్తూ పిలుస్తాడు, కానీ ఆయన ఎవడైనా రాయనీయుడు. సూర్యుడు దేవుడి మాటకు లోబడ్డాడు. ఉదయకాలము తూర్పును ఉదయిస్తాడు, పడమరల అస్తమిస్తాడు. మరలా ఉదయకాలానికి త్వరపడి ఎక్కడికి వెళ్తాడు? ఉదయకాలానికి మళ్ళా తూర్పు నుంచే ఉదయిస్తాడు. అంటే పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి ఉదయించడం ఎవరు చూశారు అక్కడన్నా? జరగదు. తన పని తాను దేవుడి చిత్తానికి లోబడి చేసుకుంటున్నాడు. అయితే దేవుడు అంటాడు వ్యర్థమైన వాటిని వ్యర్థంగా విడిచిపెట్టే సంపాదించుకునేది విడిచి ఆత్మీయతను ముందుకు సాగాలి. దేవుడిని సంపాదించుకోవాలి, దేవుడు రాజ్యాన్ని సంపాదించుకోవాలి. మనం చాలా మందిని చూసాం, ఎంతో సంపాదించుకున్నారు, కానీ వారికి ఏం ప్రత్యేకత ఉందంటారా? ఎంతున్నా అంతే, ఎవరైనా ఆ ఊరి సేవకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఉన్నంత కాలంలో అయినా నువ్వు నీతిగా బ్రతికితే, దేవుడి కోసం బ్రతికితే నీకు నీ బిడ్డలకి ఆశీర్వాదం ఉంటుంది, పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అక్కడ విలువైనటువంటి సంపద ఉందండి, అది తరతరములకు యుగయుగములకు నీతో ఉండేది. ఇంకొకరు నీ సొత్తు నీ ఆశీర్వాదాలను దేవుడు నీ దీవెనలను మరొకరు దొంగిలించలేని వాటిని మనం సంపాదించుకుని మన బిడ్డలకి ఇవ్వాలి. తుప్పు అది అలాగే చెదలు తినలేనటువంటి వాటిని మన బిడ్డలకి ఇవ్వాలి ఆశీర్వాదం. డబ్బు సంపాదించుకుంటే దొంగలు తిరిగిపోతాయి, దాచుకుంటే తుప్పు చెదలు తినేస్తాయి. చూసారు ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టారు, 2000 నోట్లు బ్లాక్ అయిపోతుంది, బ్యాన్ చేస్తామన్నాం. పెట్టిలోంచి ఒక్కొక్క ముసలమ్మ ఒక్కొక్క ముసలోడికి తీస్తే కట్టలు చెదలు పట్టేసి పాపం తినక దాసేసారు. ఓకే, ఎవరిని ఉపయోగం ఉందంటారు వాళ్ళు వాళ్ళంతా. అదే తింటుంటే ఆరోగ్యమైనా తింటా కూడా చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే డబ్బులు అయిపోతాయి, ఏమైపోతాయి, ఈ పూట వండుకోకపోతే అన్నట్టు ఒకటి పచ్చడి చాలా ఖర్చు ఉంది. ఏ ఖర్చు ఉంది ఇప్పుడు? ఇవన్నీ పోయిగా సకాయలు అయితే బంగారం కొనుక్కొస్తారు, మొగోళ్ళు అయితేనేమో వ్యసనాలు ఉంటే వ్యసనాలు తీసాం అనుకుంటున్నాము. రేపు వెళ్ళేటప్పుడు ఆ బంగారం నా ఒంటి మీద ఎత్తారు, నేను సంపాదించిన ఏ జాగ్రత్త ఎంతన్నా వాడుకొని ఉపయోగపడతాయి. బంగారం కంటే విలువైంది దేవుని మాట, వజ్రాల కంటే విలువైంది దేవుని యొక్క ఆత్మ. వాటిని సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఎప్పుడు కావాలో అంత మితంగా తినాలి, మితంగా మాట్లాడాలి, మితంగా సంపాదించుకోవాలి. మితిమితుంటే ఏమైందండి? ఒక ఆయన పాపం ఒకసారి కూర్చొని దొరుకుతున్నాడు. దొరుకుతుంటే ఒక ఆయన అడిగాడు, ఎందుకయ్యా దొరుకుతున్నావు అంటే, గారెలు బాగున్నాయి కదా అని బాగా తిన్నాను, గ్యాస్ పట్టేసింది, తినడానికి అవకాశం లేదు, టేపు రావట్లేదు అన్నట్టు.
అది ఏమన్నా కొంచెం జీలకర్ర తిను తగ్గిద్ది తేపు వచ్చిద్ది అనమాట. ఆ జీలకర్ర తినే ఖాళీ ఉంటే ఇంకొక గాలి మొక్క తినపోయినారా దరిద్రుడుగానే పెట్టాడు. ఆడి కాదు దరిద్రుడు, వీడు దరిద్రుడు. మనకు మించి తింటే జబ్బులు వస్తాయి, మనకు మించి సంపాదించుకుంటే నాశనానికి దారి అయిపోతాం. మనల్ని మించి మనకి ఎంత అవసరంతో అంతే సంపాదించుకోవాలి, అప్పుడే మనం మంచిగా బ్రతకగలుగుతాం. వస్త్రాలు కూడా మితముగా చక్కగా సింపుల్గా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కొంతమంది తయారవుతారు, గంగిరెద్దులు తయారవుతారు. నిజంగా చెబుతారు, పాపం వచ్చారు పక్కన చూసారు గంగిరెద్దులు, ఎవడు బట్టలు ఇస్తాడు వేస్తూ ఉంటుంది దానిపైన. గమనించాలి, సంక్రాంతికి వస్తాయి ఆంబోతులు తీసుకుని కొమ్ములకి వేస్తాడు, ఇల్లుకి వేస్తాడు. వాటికి ఎవడి బట్టలు ఆ బట్టలు దాని మీద వేస్తాడు. అందంగా ఉంటుంది. మనం కూడా అంతే చక్కగా ఈ వ్యర్థమైన వాటిని విడిచి దేవుడిచ్చినటువంటి అందం కంటే అందం లేదండి. దేవుడిచ్చిన అందం చాలా మంచిగా ఉంటుంది. దేవుడు నీతో ఉంటే నీ మొహం ఎప్పుడు సంతోషంగా కలకలాడుతూనే. మనమేమో లోపల పడిపోయి ఉంటే మన మొహం నవ్వుతూ ఉంటుంది, ఏడుతూ ఉంటుంది. అది కూడా అంతే. ఎన్ని క్రీములు తాగితే ఎన్ని పేడలు తాగితే తర్వాత ఏమవుతుంది? మొహం కడిగితే ఏమవుతుందండి? పాత పతిగా ఉంటుంది. మనం అలాగే బాప్తిసాలు తీసేసుకున్నాం అనుకుని శరీరాన్ని సముద్రంలోనో కాలంలోనో నదిలోనో కడిగేసుకుంటే శరీరాన్ని కడుక్కున్నది మాత్రం పర్వాలేదు, హృదయాన్ని కడుక్కోవాలి. దేవుడు చెప్తున్నాడు, శరీర శుద్ధి గలవారు ధన్యులంటే. ఎవరు ధన్యులంట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మనము మేకప్ వేసినట్టుగా మన శరీరానికి మేకప్ వేస్తే, మనసుకు మేకప్ వేస్తే, హృదయానికి మేకప్ వేస్తే పరలోకం రాదు. దాన్ని కడగాల. మనలో వ్యర్థము చాలా ఉంది. ఈ లోకంలో వ్యర్థమైనవన్నీ మన హృదయంలోకి ఎక్కించేసుకున్నాం. ఇవన్నీ మన హృదయంలో నిండిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ విడిపించుకోవాలి. ఆ బ్రతుకు నుంచి విడిపించుకోవాలి. ప్రపంచాన్ని జయించాడంటే ఒక ఆయన అలెగ్జాండర్ తెలుతులేదు. ఆయన ఎంత చచ్చిపోయాడు. చచ్చిపోయాక ఏం చేశాడు? ఆయన 2 చేతులు బయట పెట్టి సమాధి చేయబడ్డాడు. ఆయన చనిపోయే ముందు కూడా ఆయన్ని ఉన్నతమైనటువంటి వారు డాక్టర్లు, రాజుల్ని, ధనవంతుల్ని పిలుచుకునేదట. వాళ్ళందరికీ చెప్పాడట, ఇది మొత్తాన్ని జయించారు కానీ దేని జయించలేకపోయాడు? దేని జయించలేకపోయాడు? మరణాన్ని జయించాడంటే. ఈ లోకంలో ఉన్నాడా మరణాన్ని జయించగలిగిన వాడు? మరణాన్ని జయించి మరణించి తిరిగి లేచింది యేసు ప్రభువు. మృత్యుంజయుడే ఉన్నాడు ఆయన తప్ప ఇంకెవరి లోకంలో లేదు. ఈ లోకానికి నేను ఖాళీ చేతులతో వచ్చాను, మరలా తిరిగి ఖాళీ చేతులతో వెళ్తున్నాను. నేనేమి సంపాదించలేదు. ఈ లోకం నాతో ఏది రావట్లేదు, నేనేమి తీసుకెళ్ళట్లేదు అనే దానికి నిదర్శనంగా ఆయన 2 చేతులు బయట పెట్టి సమాధి చేసుకున్నాడు. మరి మన గ్రామంలోనో పక్క గ్రామంలో చూస్తూ ఉంటాం. మనం పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు బాగా ఘనంగా వాళ్ళు పూలు గులాబీలు జరుగుతారు. కానీ 500 నోట్లు ఎక్కడ జరుగుతుంది చూసారా? చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు వేస్తున్నాం అంటే రేపు వేస్తారండి. రూపాయి వెళ్ళ 2 రూపాయలు వెళ్ళి చూస్తారు. 500 కాగితాలు వేస్తున్నారో చూసారా? ఎందుకని 500 కాగితాలు అయితే ఏమైపోతాయి? ఎంత ఖర్చు పెట్టాలి? అది అయితే ఒక 500 వేలు ఖర్చు పెడితే అయిపోతుంది. సెల్రా పేరుకు డబ్బులు ఇస్తురా. అది కాదు, అది ఘనత రాదు దేవుడికి. చచ్చిపోయినడికి ఘనత రాదు. అది ఈ శారీరకమైనటువంటి ఘనత, అది వ్యర్థమైనటువంటి ఘనత. మనం నిజంగా ప్రేమిస్తే దేవుణ్ణి, దేవుడి యొక్క ఆత్మను పంచుతాం ఆ స్థలంలో. వ్యర్థమైనవి పంచుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఈ లోకంలో వ్యర్థమైనవి సంపాదించుకోవటం వల్ల ఉపయోగం లేదండి. విలువైన వాటిని సంపాదించుకోండి. అది దాని పైన చేసుకుంటుంది. అది పుట్టి దొరుకుంటూ చెడ్డ కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. మరలా తిరిగి అది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే వెళ్తుంది.
మరి మనము దేవుడి దగ్గర నుంచి వచ్చాం. దేవుడు మన ఆత్మను తిరిగి మనము దేవుడి యొక్క ఆత్మ దగ్గరికి వెళ్ళగలం. మన ఆత్మ వెళ్తుందా? ఆయన అంటున్నాడు, నేను మీకంటే ముందే అక్కడ నివాసాలను గృహాలు సిద్ధపరుస్తున్నాను. నేను నా తండ్రి రాజ్యములను నా రాజ్యము తీసుకెళ్తాను, మీరు సిద్ధపడండి, త్వరపడండి అంటున్నాడు. ఆయన సిద్ధపడుతున్నామండి. దేనికోసం సిద్ధపడుతున్నాం? దేవుని రాజ్యం కొరక, లేక ఈ లోకంలో ఉన్న వాటి కోసము? మీరు నిజంగా ఆలోచించేయండి. చేయక్కర్లేదు. అందరి మనసులో అందరికీ తెలుసు. నా హృదయం నాకు చెబుతూ ఉంటుంది, నేను ఎందుకు కష్టపడుతున్నానో, ఎందుకు ప్రయాసపడుతున్నాను అనేది నా గురించి నాకు తెలుసు. నాకు చెప్పేసింది. మనం ఎవరు మనసాక్షి వాళ్ళకి చెప్పేసింది. అయితే పిల్లరా, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటే 100% మనము దేవుడు మాటకి లోబడతాం. మన పక్షాన్ని ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వెనుకుండి లాగేవారు చాలా మంది ఉంటారు. ఈ కయ్యని ఎందుకు వచ్చింది, ఈ తెప్పులు ఎందుకు స్వామి? తర్వాత అప్పుడు లోపల దిగినప్పుడు అందరూ నా చుట్టూ తిరిగేవాళ్ళు. తర్వాత దేవుడి మహత్వను బట్టి నేను మార్మల్చుకుంది అవన్నీ విడిచి బయట ఉంటే మనం వెళ్తుంటే ఆ వత్తనాడు లేక బొడ్డ పాస్టర్ వీరితో పట్టుకుంటే తలకరైపోయి అందరూ వెళ్ళిపోతుండేవాళ్ళు. కానీ అందరూ తిట్టేవాళ్ళు. ఈ వయసులో సంపాదించుకున్న వయసులో ఎట్లా తయారైపోయాడు, ఎట్లా అయిపోయాడని తిట్టేవాళ్ళు. సంపాదించుకుంటే ఈ లోకంలో చాలా నాశనం చేశా సంపాదించింది. కానీ పిల్లల దేవుడు ప్రేమను సంపాదించుకోలేకపోయా. ఈ లోకంలో సంపాదించింది ఏంటంటే మూర్ఖత్వం, పాపం, వ్యసనాలు, దౌర్భాగ్యం జీవితాన్ని నేను సంపాదించుకున్నాను. అది వ్యర్థమైంది. తర్వాత నాకు తెలిసేటప్పటికి సమయం అయిపోయింది. ఒక బేరపాదులు పెట్టి చాలా కష్టపడి నీళ్లు పోసి వేసవకాలం పెంచితే కాపు కాసేటప్పుడు చాలా కష్టపడతారు. కాపు కాయటం మొదలు పెట్టాక చాలా ఈజీ. బేరపాదు నేపాదు కాసేదాకా దాన్ని కాపాయాలి. కాయటం మొదలు పెట్టాక రోజు పంటే సమృద్ధి ఉంటుంది. కానీ పాప కష్టపడి పెంచాక సమృద్ధి అయినట్టు పంట కాసింది. కష్టపడి పోసి నెత్తిని పెట్టుకుని బయటకెళ్ళి పోవాలనుకుంటే ఏమైంది? చేతి అయిపోయింది. అట్లా సమయం అయిపోయింది, కష్టం ఏమైపోయింది, వాటికి చేసినటువంటి ప్రయాసం ఏమైపోయింది? వృధా ప్రయాసం. నా బ్రతుకు అలాగే అయిపోయింది. లోకంలో వాడి డబ్బు ఎంజాయ్ చేయగలిగితే లేదు, గొప్పగా బ్రతకాలి, నేనే గానుగా ఉండాలంటే గొప్ప అంటూ బ్రతికాను. ఆలోచించి తిరిగి దేవుడు పట్టుకుంటే ఆలోచించడం ఏముందంటే జీరో. ఏమీ లేదు. అంతా కోల్పోయాం, బలం కోల్పోయాం, నా వయసు కోల్పోయాం, ధనం కోల్పోయాం. నేను ఉపయోగం లేదు. వ్యర్థమైన దానికోసం పరుగులు పెట్టాను అనుకున్నాను. మా అమ్మ నేను అద్దాల మేడలో ఉంచాలి అనుకున్నామండి. ఎందుకంటే నా చిన్నతనంలో తండ్రి పోతే మా అమ్మ పెంచితే అంత బాగా పెంచింది. వాస్తవంగా చిన్న మచ్చ లేకుండా మమ్మల్ని పెంచింది మా అమ్మ. అంటే మా మీద కాదు, మా అమ్మ మీద ఇంత మచ్చ పడకుండా మమ్మల్ని పెంచింది మా అమ్మ. నీతికి నిలబడి నీళ్లు తాగి బతికింది. నేను అనుకునేవాడిని ఆవిడ మంచి ఉందాగా చూడాలి అనుకునేవాడిని. అని నేను లోకంలోకి వెళ్ళా. దేవుడిని విడిచి లోకంలోకి వెళ్ళాను. ఎందుకంటే దేవుడు నేను సంపాదించలేదు, ఏం పెట్టలేదు. లోకంలోకి వెళ్తే ఎన్నైనా చేయొచ్చు అని చెప్పి మేము భద్రాచలం అడుగులో బంగారం తయారు చేసి తిరిగేవాళ్ళం. మాంత్రికులు పట్టుకుని పసరు పెడితే తయారు చేసి అన్నాం. కానీ కొద్ది రోజులకి మా దగ్గరికి పోలీసులు వచ్చారు. అంటే సముద్రంలో బోట్ వేసాం స్మగ్లింగ్ చేయటానికి. నేను నాటుతో పాటలు అమ్మాను, అన్నీ చేశాను. లోపల చాలా చేశాను. మటలు చేయడానికి వెళ్ళాను. అటెంప్ట్ మటలోనే నా కేసు. కానీ ఏ రోజు సంతోషం లేదు. నా తల్లిని నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూడలేదు. అంటే నేను చేసినంత ఏంటి ఇప్పుడు మర్చిపోయా, వ్యర్థమైన దాన్ని చేశాను. ఆఖరి దేవుడిని ఎరిగాక ఆ వెనక తిరిగి చూస్తే పెద్ద సొరంగం లాగా ఉంది నా పాపాలు. పెద్ద కొండ అయిపోయాయి. ఈ లోకంలో వ్యర్థమైన దానికోసం పరుగులు పెడుతున్నాను. ఎలాంటి తెలిసి నాకు ఇప్పుడుందో నా పరిస్థితి. తింటాకి ఉన్నా లేకపోయినా ఎంత సమస్య వచ్చినా మాలో మేము దిగమించుకుంటూ దేవుడిని అడిగితే సంతోషంగా ఉంటున్నాం. కానీ నా తల్లికి డబ్బులు అయితే వెళ్ళలేమో కానీ సంతోషాన్ని ఇచ్చేయకుండా. అందుకే నేను బయటికి వెళ్తే నేను వచ్చేదాకా ఎదురు చూస్తా కూర్చున్నాను. ఏ సెంటర్లో ఉన్నాను, ఊరంతా తిరిగిపోతాను. అంటే ఎట్లే గొడవ చెప్తాను, ఎక్కడున్నా ఏమైపోతుందో భయం. ఈరోజు నా తల్లికి ఆ భయం లేదు. కారణం ఏంటంటే క్రీస్తు నాతో ఉన్నాడు. ఈ లోకంలో మాలిన్యాన్ని విడిచాను, వ్యర్థమైన దాన్ని విడిచి
ఆయన్ని వెతికాను, ఆయన నాతో ఉండడానికి నేను సంపాదించుకున్నాను. నా విడవలకో నేను అదే సంపాదిస్తాను. ఈ రోజుకి దాని అంటారు, ఇంత వ్యాపారం చేస్తుంది, ఏదైనా స్థలం కొనుక్కోవచ్చు కదా పాస్టర్ గారు అంటారు. స్థలం కొనుక్కోవడానికి నా దగ్గర ఎక్కడ డబ్బులు అంటే చేసిన డబ్బులు నేను చేస్తున్నాను అంటారు. అవును, నేను ఏం చేయాలో, ఎవరికైనా వెళ్ళాలో, ఏ సమయానికి వెళ్ళిపోతుంది. నా దగ్గర కానీ మా బ్యాంకులో కానీ ఎందుకంటే వ్యాపారం నాకు అక్కర్లేదు. అది బ్యాంకు బ్యాలెన్స్లు మాకు అక్కర్లేదు. ఆ సమయానికి దేవుడు ఇస్తాడంటే అవి విలువైనవండి దేవుడిచ్చేవి. వాటిని నమ్ముకుని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా 100% కార్యాలు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం, అద్భుతాలు. లాగంటున్నాడు అంటే చెవికి వినపడము, కంటికి కనపడదు, ఆత్మకు గోచరించడం. అంటే ఏ సమయానికి ఏది కావాలో అది వాళ్ళకి సంబంధం లేదు. మనమేమో వ్యర్థమైనది ఈ లోపల మనమే సంపాదించుకోవాలి, ఓపకుండా సంపాదించి చాలా మంది అంటారు, వయసులో ఉండగా సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటావు, దేవుడి దగ్గరికి వెళ్దారా అంటే ఏంటంటే ఈ వయసులో దేవుడు 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 అంటారు. కానీ దేవుడు దయ లేకుండా అసలు మనం ఈ భూమి మీదకే రాం. దేవుడు దయ లేకుండా మన తల్లి గర్భంలోనే మనం రూపించబడం. దేవుడు మనల్ని రూపించి తన బిడ్డగా చేసుకుని ఈ లోకానికి తీసుకొచ్చారు. ఆయన రాజ్యం తీసుకెళ్తారు. ఈ లోకంలోకి రాకపోతే ఆయన రాజ్యంలోకి మనం తీసుకెళ్ళలేదు. కాబట్టి ఈ లోకంలోకి మనల్ని పంపించి ఇదొక ప్రయాణము అంతే. ఈ ప్రయాణం గమ్యం చేరేది ఎక్కడికి చేరాలి అంటే పరలోకానికి చేరాలి, కానీ నరకానికి చేరేవారు అనుకోండి. తినటానికి ఉండటానికి సంపాదించుకుంటే చాలు. అంతకంటే ధనవంతుడు ఇంట్లో సంతోషంగా ఉండేవాడు కంటే ధనవంతుడు కుటుంబం అంతా కూర్చుని హ్యాపీగా ఉంటే అంతకంటే అపకొడేసి ఉంటుంది. చాలామంది జీవితాలు కుటుంబాలు చూస్తే తల్లిదండ్రులు అంటే విలువ ఉండదు. కొడుకులకి తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు కొడుకులకి లేకుండా ఎవరి దారి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది అన్నట్లుగా అయిపోయింది. అలాంటి వాళ్ళే కాదు, మనంతా ఒక కుటుంబం అయి ఉండాలి. దేవుడి కుటుంబమై ఉండాలి, దేవుడి బిడ్డలమై ఉండాలి, ఆయన సన్నిధిలో నమ్మకస్తులమై ఉండాలి. ప్రతిదీ నన్ను దేవుడు చూస్తున్నాడు, నేనేం సంపాదిస్తున్నానో, ఏ క్రియలు చేస్తున్నానో, ఏం ఆలోచిస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరితో ఉన్నానో ఇక్కడ అప్పుడు అన్నది కూడా ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అని భయం కలిగి ప్రవర్తించాడు. జీవితంలో మార్పు రావాలండి. ఇంకెంత కాలేదు, ఎవరిని దేవుడు ఎప్పుడు ఎవరిని చూస్తుందో తెలియదు. అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, సిద్ధపడండి, ఉదయాన్ని కడుక్కోండి, బాప్తిసం తీసుకోండి. అంటే పిల్లలు ఆ బాప్తిసం తీసుకున్నాక దేవుని యొక్క ఆత్మ మనతో నింపబడుతుంది. మన క్రియల్లో మార్పు వస్తుంది, మన ఆలోచన విధానం మారాడిద్ది, మనం మాట్లాడే మాట తీరు మారిద్ది. అన్నిటికీ ఒక ప్రత్యేకించబడిన వారిగా ఉంటాం. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, చాలామంది ఏమండి మా ఇంట్లో పరిస్థితులు, మా సంఘం, మా కుటుంబాలు విగ్రహారాధన ఉంది, అంటించుకోలేము, అది వస్తే ఇది చేయలేం కదా అంటున్నారు. ఓకే, ఎవరు పని వారే చేయాలి. తామర పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి బుర్రలో చూసి తెలుసా? ఆ బుర్ర కలిపితే ఏమొస్తుంది తెలుసా? భయంకరమైన మురుగు వాసన వస్తుంది, కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళుడులో నుంచే తామర పువ్వు వస్తుంది. ఎక్కడ మట్టి అంటిదా చూపిస్తారు, ఎక్కడ మట్టి అంటినట్టు తామర పువ్వుకి. ఆ బుర్రను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటామా తామర పువ్వుని? ఎందుకని అది పరిమళమైనదిగా వచ్చింది. ఆ బురదను చీల్చుకుని పరిశుద్ధత కలిగి యథార్థంగా అది ఎలా ఉండాలో అలా వచ్చేసింది. మనము కూడా ఈ లోక మాలిన్యం నుంచి విడిపించబడాలి, చీకటగల భూమి నుంచి లేపబడాలి. బలి రాక్షస చెట్ల నుంచి తప్పించుకుంటూ వాటిని చీల్చుకుంటూ ఒల్లి పద్మము మొక్క, ఒలివ్ ఆయిల్ మొక్క వస్తుంది. అందుకనే దానికి చాలా విలువ. ఒలివ్ ఆయిల్ బలి రాక్షస చెట్లు అంటే మనకు అడుగుతున్న చెట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. వాటి మధ్యలో నుంచి బ్రతుకు వస్తుంది. మా అమ్మకి అందుకే ఆ పేరు పెట్టారమ్మా, అందుకే అన్ని కష్టాలు మా అమ్మ, ఆ పేరు పెట్టలేమో.
కాంపేర్ అదే. ఎన్ని చూడుకోడు మాటలు, ఎన్ని అవమానాలు అయినా సరే ఎక్కడ దేవుడు ఏనాడు ఇంచు కూడా వదల, ఇంచు కూడా దూషించినమ్మా. నిజమండి, మీరు గొప్ప చెబుతున్నారు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇంచు కూడా. ఒక ఘోరంగా తిట్టిన రోజులు ఉంది మా అమ్మాయి, మా నాన్న చనిపోయారు, అయినా కూడా చేయలేదు. ఏది ఎవరేమైనా అనుకొని మా పిల్లలు మా పద్ధతి అయితే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో ఉండేది సంపాదించుకోవాలని ఆశపడితే, ఆనాడు డబ్బే సంపాదించాలి, నా పిల్లలు ఉందాక బ్రతకాలనుకుంటున్నా తల్లి ఆనాడు మా పెద్దనాన్న బాబాయ్ చెప్పినట్టు చేస్తే హ్యాపీగా బ్రతికేస్తాం. కానీ ఎప్పుడు చేయాల, ఏది ఏమైపోయినా నా పిల్లలు పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుడి కోసం బ్రతకాలి. మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, ఆ మార్గంలోనే ఉంటాం. అనకూడని మాట కూడా అన్నారు. అయినా సరే మీరు ఏమైనా అనుకోండి, ఒక ఆమె అయితే కాండి చుమ్మేసింది మొహం. అయినా సరే ఎందుకంటే ఈ లోకము వ్యర్థమండి, ఈ లోకములు ఉండే ధనధాన్యాలు కూడా వ్యర్థమైనవి, శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది ఏదైనా ఉందంటే ఆయన ప్రేమ, పరమ తండ్రి యొక్క ప్రేమ, ఆయన యొక్క రాజ్యమే శాశ్వతమైంది. ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం కూడా ఈ లోకంలో మంచి వాటిని వెతుక్కోవాలి, మంచి వాటిని సంపాదించుకోవాలి, విలువైనవి మనం సంపాదించుకోవాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు బట్టి మనందరం ప్రార్థన చేసుకున్నాం. కొద్ది మాటలు దేవుడు దీవించిందాక. వ్యర్థమైనవి విడిపించండి, నన్ను ఈ లోకమాల నుంచి విడిపించండి. ఈ సమస్తము వ్యర్థము అంటున్నావు, అయినా నువ్వు ఆ వ్యర్థమైన వాటి కోసమే పరుగులు పెడుతున్నానయ్యా. ఈరోజే వాటి నుంచి నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలమ స్వామి, మరి సయాని బంగారు పాదములకు నీకు వందనాలు. ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు నాతో మాతో మాట్లాడు ప్రసంగి చెప్పినట్లుగా సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము అంటున్నావు ప్రభా. నరుడు పడు ప్రయాస వ్యర్థం అంటున్నావు, అక్కడక్కడ రాదు వ్యర్థమైంది అంటున్నావు ప్రభా. తెలిసి కూడా మేము ఇంకా వ్యర్థమైన వాటి కోసం పరుగులు పెడుతున్నాం, ఆ వ్యర్థాన్ని పోగేసుకుంటున్నాం ప్రభా. దయతో క్షమించండి, ఆ స్థితిని విడిపించండి ఆయన. అన్ని విషయాల్లో నీ నామానికి వాతావరణంలో ఉన్న ప్రతి అవసరాలను ఎలా తీస్తున్నాం. సూర్యుడు నీ మాట వింటున్నాడు, గాలి నీ మాట వింటుంది, సముద్రాలు నీ మాట వింటున్నాయి, సముద్రం నీ మాట వింటుంది. వాటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మేము మాత్రమే ధిక్కరించాం, మేము మాత్రమే నీకు వ్యతిరేకంగా ఉంటున్నాం, మేము మాత్రమే నీకు వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నాం ప్రభా. ఆ స్థితి నుంచి నన్ను మమ్మల్ని విడిపించండి ప్రభా. నీ మాటకు లోబడేవారిగా, నీ చిత్తాన్ని శిరస వహించేవారిగా, నీ రాజ్యము చేరే వరకు ప్రభా నేను వెంబడించే బిడ్డలుగా అట్టి కృపలు దయను మాకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా సంఘ బిడ్డలకు, మా గ్రామ బిడ్డలకు, మా రాష్ట్ర బిడ్డలకు, మా దేశ బిడ్డలందరికీ మీరు దయచు. ఏ ఒక్కరూ తప్పుకోవడానికి వీల్లేదే. నువ్వు చెప్పిన ప్రభా ఇశ్రాయేలు జనాంగంలో ఒక్క డెక్కైనా వెలువట్టడానికి వీల్లేదన్నావు నాయన. మేమందరము నాయన మా దేశమంతా ఇశ్రాయేలు జనాంగంగా మార్చబడును గాక. మేమందరూ ప్రభా ఈ రాజ్య వ్యాప్తి వరకు ప్రయాసపడటం నేర్పించు. విలువైనవి నాయన, గుప్త నిధులు లాంటివి ఇస్తానంటున్నావు. ఈ లోకంలో వెండి బంగారముల కంటే నేను ఇచ్చిన బహుమానము పెద్దది అంటున్నావు నాయన. ఆ విలువైన పెద్దదైన బహుమానము కోసము మేము ప్రయాసపడ్డ మాకు నేర్పించాము. పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్లుగా ప్రభా నీ బహుమానం పొందుకోవాలి, దానికి తగినట్లుగా మేము జీవించాలి. అట్టి కృప నాకు మాకందరికీ మీరు దయచేయండి. నీ విలువైన మాటలను మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి ఆవిడ హృదయాల్లో ఉన్న వాక్యాలు మనల్ని ఎవరు వేసుకుంటూ ప్రభా వాక్యానుసారంగా నాయన మేము జీవించడానికి, విలువైన వాటిని సంపాదించుకోవడానికి తగిన జ్ఞానమును బుద్ధిని నాకు, మాకు, మా అందరికీ దయచేసి అందరికీ దయచేసి కృప దయచేసి వాటి మెత్తబడి వాటి మా హృదయాలు నాయన పదిలపరుచుకుని భద్రపరుచుకునేందుకు సహాయం చేసి కృప దయచేసి యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.